ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ తెలుగుదేశం అన్నట్టుగా కూడా ఈ మధ్య రీసెంట్‌గా ఒక ఎమ్మెల్యే చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఏదైతే ఉందో, అది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం చాలా తీవ్ర ఆగ్రహానికి గురి చేసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అది చినిగి చినిగి చాట ఏకంగా సీఎం వరకే వెళ్ళడం అనేది జరిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ గతంలోనే చెప్పారు, "నా కట్టె కాలేంత వరకి నేను టీడీపీలోనే ఉంటా. టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తాను. సరే నేను ప్రత్యక్షంగా చేస్తున్నానా, పరోక్షంగా చేస్తున్నానా అని పక్కన పెడితే, నేను మాత్రం ఉన్నన్ని రోజులు టీడీపీకే నా సపోర్ట్ అని చెప్పేసి కూడా సందర్భాల్లో చెప్పారు. 2009లో కూడా టీడీపీ పార్టీ అధికారం కోసం చాలా అంటే చాలా శ్రమించడం అనేది జరిగింది. ఆ రోజు పీఆర్పీ గనక చిరంజీవి గారి పార్టీ రాకపోతే డెఫినెట్‌గా సీబీఎన్ చంద్రబాబు నాయుడు 2009లో గెలిచేవాడు. దానికి సగం క్రెడిట్ ఇవ్వాల్సింది ఎన్టీఆర్‌కి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఏదో ఈ మధ్య కాలంలో సరే తన సినిమాలు వ్యక్తిగతం ఎవరికన్నా ఉంటే తన సినిమాల్లో తను బిజీగా ఉంటూ అలాంటిది టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారినాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వివాదాస్పద వ్యాఖ్యలు. సో తెలుగు యువత నేతతో మాట్లాడిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తర్వాత అది కావాలని వ్యక్తిగతంగా నా మాటల్ని వక్రీకరించారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పేసి చెప్పారన్నప్పటికీ కావాల్సినటువంటి డ్యామేజ్ అంతా అయిపోయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఎమ్మెల్యే తీరుపై ప్రస్తుతం ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ రాజకీయాలు పార్టీ ప్రతిష్టను భంగం కలిగిస్తే లేదని చెప్పేసి స్పష్టీకరణ చేయడం అనేది జరిగింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే దగ్గుపాటి వ్యాఖ్యలు చేశారో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి బ్యానర్లు కూడా కడుతున్నారు. ఒకవేళ ఎన్టీఆర్ వస్తే మాత్రం లోకేష్ కి భవిష్యత్తు లేదని చెప్పేసి ప్రస్తుతం టీడీపీలో కొంతమంది యొక్క వాదన. సో తెలుగుదేశం పార్టీలో గ్రూప్ రాజకీయాలు, అంతర్గత విభేదాలపై ముఖ్యమంత్రి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. పార్టీ క్రమశిక్షణకు ఉల్లంఘించి వర్గపోరును ప్రోత్సహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తీరుపై చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలు పాల్పడితే ఉపేక్షించేది లేదని చెప్పేసి కూడా స్పష్టం చేయడం అనేది జరిగింది. సో ఒకసారి ఎక్కడ మొదలైంది వివాదం అనేది చూసుకున్నట్టయితే, వాటు సినిమా విడుదల సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలుగు యువత నాయకుడు గుత్త ధనుంజయ నాయుడు తోటి ఫోన్లో మాట్లాడిన ఆడియో ప్రస్తుతం బయటకు వచ్చింది. లోకేష్ గురించి మాట్లాడితే ఎవరిని వదిలిపెట్టేది లేదని, అనంతపురంలో సినిమా ప్రదర్శన వీలు లేదంటూ ఎమ్మెల్యే తీవ్రమైన భాషలో హెచ్చరించినట్లు, ఈవెన్ లకారాన్ని కూడా వాడినట్టు కూడా తెలుస్తుంది. ఆడియోలో ఉంది. ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ అంశంపై చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లి తాజా పరిణామాల ద్వారా అర్థమవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అనంతపురంతో పాటు అముదల వలస, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యేల తీరుపై కూడా ఆయన అసహనంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. నేతల వ్యక్తిగత చర్యల వల్ల పార్టీకి నష్టం వాటిల్లదే, ఆ భారాన్ని పార్టీ ఎందుకు మోయాలని ఆయన సూటిగా ప్రశ్నించినట్టు కూడా సమాచారం. ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ హీరోలతోటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ తోటి పెట్టుకుంటే మాత్రం ఏ పార్టీకి కూడా మనం చూసినాం. పవన్ కళ్యాణ్ జోలికి వచ్చి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా అయ్యింది అనేది. సో మరి తన పైన చర్యలు మాత్రం తీవ్రంగా తీసుకుంటామన్నారు. ఇప్పటికైనా సరే ఎన్టీఆర్ అభిమానులు శాంతిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.